తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నికలు రావని అన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. పార్టీ ఫిరాయింపులకు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ అని విమర్శించారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ సుమారు 60 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కొనుగోలు చేశారని అన్నారు. అప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడెందుకు వస్తాయని అన్నారు మేడిపల్లి. ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా సరే అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని అన్నారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కొత్త డ్రామాకు తెరవేసిండ్రు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయి, ఏదో అద్భుతం జరగబోతుందని చెప్తున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఎలాంటి ఉప ఎన్నికలు లొట్టపీస్ రాదు. మీరు 2014లో అధికారంలో వచ్చినాడు 2023 వరకు దాదాపు 60 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కొనుగోలు చేసినటువంటి నీచ చరిత్ర మీది. ఆనాడు రానటువంటి ఉప ఎన్నికలు కొత్తగా ఎందుకు వస్తాయి? ఉప ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో కూడా రావు. మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీని, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను, అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యేలు, చివరికి ఎంత నీచులంటే ఎక్కడ కూడా దేశ చరిత్రలో కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన చరిత్ర లేదు. వాళ్ళని కూడా మీరు ప్రలోభపెట్టి లొంగ తీసుకొని బెదిరించి భయపెట్టి మీరు ఆ రోజు అక్రమంగా సంపాదించినటువంటి సొమ్ముతోటి, వేల కోట్ల సొమ్ముతోటి ఎమ్మెల్యేలని ఏ విధంగా కొనుగోలు చేసినరో తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్ భారతదేశం అంతా చూసింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూని చేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా పార్టీ ఫిరాయింపులకు బ్రాండ్ అంబాసిడర్ బీఆర్ఎస్ పార్టీ. ఇలా మీరు ఏ ముఖం పెట్టుకొని ఉప ఎన్నికలు వస్తాయి, ఏ ముఖం అని మాట్లాడుతారు?